హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నీపై చాలా ప్రేమ ఉంది, ఎపిసోడ్ 94. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అర్జున్ ఆర్డర్ పాస్ చేయగానే ఆ పబ్బు పరిధిలో ఉన్న స్టేషన్ నుంచి ఎస్ఐ ఎంక్వైరీకి బయలుదేరాడు. పబ్ మేనేజర్తో మాట్లాడి, నిన్న నైట్ ఇక్కడ ఒక వాచ్మ్యాన్ గలాటా చేశాడు కదా, అతని డీటెయిల్స్ ఇవ్వండి, అతను ఎక్కడ ఉంటాడు అని అడిగాడు. సార్, అతను ప్రస్తుతం ఇక్కడ లేడు. నిన్న నైట్ బాగా గొడవ జరగడంతో జాబ్ తీసేశాము. అతను ఎక్కడికి వెళ్ళాడో ఎక్కడ ఉంటాడో మాకు తెలియదు సార్. ఏంటి, గొడవ జరగగానే జాబ్లో నుంచి తీసేస్తారా? డౌట్గా అడిగాడు ఎస్ఐ. సార్, ఫస్ట్ టైం కాదు సార్, ఇలా 2-3 సార్లు చేశాడు. వార్నింగ్ ఇచ్చాను, అయినా అతని బిహేవియర్లో మార్పు రాకపోవడంతో నిన్న అతనికి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేసి పొమ్మని చెప్పాను. అతను ఎక్కడి నుంచి వచ్చాడు? ఇక్కడే సార్, పక్క గల్లీలో ఉండేవాడు. ఎప్పటి నుంచి ఉంటున్నాడు ఇక్కడ? 1 సంవత్సరం నుంచి ఉంటున్నాడు సార్, కానీ ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాడో తెలియదు. సరే, ఇంతకుముందు అతను ఎక్కడ ఉంటున్నాడో నాకు చూపించండి ఒకసారి. ఆ ఇల్లు ఎక్కడా? ఆ పబ్బులో పనిచేసే చిన్న వర్కర్ ఆ ఇంటిని చూపించడానికి ఎస్ఐని తీసుకువెళ్ళాడు. చిన్న రేకులు షెడ్డులాగా ఉంది ఆ ఇల్లు. పాత ఇల్లు. 4-5 పోర్షన్లు ఉన్నాయి. ఒక మూలగా చిన్న గది. ఈ గదిలోనే ఉండేవాడు సార్. ఆ గది తలుపులు తాళం వేసి ఉండడంతో పక్క ఇళ్ళ వాళ్ళని అడిగాడు ఎస్ఐ. ఈ గదిలో ఉండే అతను ఎక్కడికి వెళ్ళాడు? తాళం వేసింది. అతను అంతే సార్, పాలకు వెళ్ళినా సరే తలుపు తాళం వేసుకుంటాడు. అప్పటికి ఆ గదిలో ఏదో నిధి నిక్షేపాలు ఉన్నట్లు, అర్థం కానట్లు చెప్పారు పక్క పోర్షన్లో వాళ్ళు. ఎస్ఐ ఆ గది తాళం పగలగొట్టి లోపలికి వెళ్ళి చూశాడు. తలుపు తీయగానే గుప్పుమని చండాలమైన వాసన. పాత బట్టలు ఒక అలమారాలో ఉన్నాయి. అన్నీ దులపరించాడు. ఒక ట్రంకు పెట్టి మూలగా పెట్టి ఉంది. దానికి ఉన్న తాళం పగలగొట్టి ఓపెన్ చేసి చూశాడు. రకరకాల సెక్సువల్ ఫొటోస్ చూసి ఒక్క నిమిషం ఆశ్చర్యపోయాడు. ఒక మూల చాప చుట్టూ ఉంది. లాగి దులిపి చూశాడు. చాప మధ్యలో ఉన్న దిండు కింద పడి టంగుమని సౌండ్ అయ్యింది. ఏమిటా అని ఓపెన్ చేసి చూశాడు. లోపల ఒక స్టీల్ బాక్స్, దాని నిండా డబ్బులు, రకరకాల పర్సులు, ఉంగరాలు, చైన్లు, ఇలా చిన్న చిన్న వస్తువులన్నీ ఉన్నాయి. ఓర్పుగా గది మొత్తం క్లియర్గా చూశాడు. గది మూలల పాన్ పరాక్ మరకలు. ఎక్కడ పడితే అక్కడ ఉమ్ముతున్నాడని అర్థమయ్యింది. ఏదో నిర్ధారణ అయినట్లు గబగబా బయటికి వచ్చి ఒక పోర్షన్లో వాళ్ళని పిలిచి, వీడు మార్నింగ్ ఎక్కడికి వెళ్తాడు అడిగాడు. ఏముంది సార్, పక్కనే ఉన్న పార్కుకి చాలామంది ఆడపిల్లలు వాకింగ్ చేయడానికి వస్తారు. అక్కడ కూర్చుని వెకిలి వేషాలు వేస్తూ ఉంటాడు. వయసుకు తగ్గట్లు ఉండడు. ఒక్క నిమిషం ఆలోచించాడు ఎస్ఐ. ఓకే, ఒక్కసారి నన్ను ఆ ప్లేస్కి తీసుకువెళ్ళండి అన్నాడు. అసలు ఎవరు సార్ మీరు? ఉన్నట్లుండి వచ్చారు, తలుపులు పగలకొట్టారు, లోపలికి వెళ్ళారు. ఏమిటి సార్, ఏం జరుగుతోంది? అర్థం కాక అడిగాడు అతను. నీకు వివరాలు చెప్పాలా? ముందు తీసుకువెళ్ళు, లేకపోతే వాడితో పాటు నిన్ను కూడా బొక్కలో తోస్తాను అంటున్న ఎస్ఐ మాటలు విని అర్థం చేసుకున్నాడు అతను ఒక పోలీస్ ఆఫీసర్ అని. మారు మాట్లాడకుండా పక్కనే ఉన్న పార్కుకి తీసుకువెళ్ళి అక్కడ బెంచ్ మీద కూర్చుని అటూ ఇటూ పరుగులు పెడుతున్న ఆడవాళ్ల వైపు వెకిలిగా చూస్తున్న బలరాం వైపు చూపించాడు. బలరాంని దూరం నుంచి ఒక ఫోటో తీసి వెంటనే అర్జున్కి పంపించాడు ఎస్ఐ. ఫోటో చూడగానే రూపని పిలిచి రూపకి ఆ ఫోటో చూపిస్తూ, ఇతనిని చూడు, ఇతను మీ బాబాయేనా అడిగాడు. చూడగానే రూప ఫేస్లో కోపం. అవును సార్, వీడే ఆ నీచుడు. చిరాకుగా ఫేస్ పెట్టి అసహ్యంగా అంది రూప. అర్జున్ వెంటనే ఎస్ఐకి కాల్ చేసి, వాడిని వెంటనే అరెస్ట్ చేయండి. ఓకే సార్ అంటూ ఎస్ఐ బలరాం వెనకగా వెళ్ళి వాడి మెడ ఉడుం పట్టు పట్టినట్లు గట్టిగా పట్టుకున్నాడు. ఎవడ్రా నువ్వు? వదులు వదులు గింజుకుంటూ వెనక్కి తిరగడానికి ప్రయత్నించాడు. కానీ తన మెడ విరిగిపోతుందేమో అన్నంత గట్టిగా పట్టుకోవడంతో తిరగలేక నొప్పికి గింజుకుంటున్నాడు. ముసలి కుక్క, నీ వయసు ఏమిటి, నువ్వు చేసే పనులేమిట్రా? చిత్తకార్తి కుక్కలాగా తయారయ్యావు అంటూ ముందుకు తిప్పి ఎడా పెడా వాడి చెంపలు వాయించేశాడు. కాలర్ పట్టుకుని లాక్కు వెళ్తుంటే దిగ్భ్రాంతిలో ఉండిపోయిన బలరాం తేరుకుని, ఎవరయ్యా నువ్వు?
వదులు, ఈ దౌర్జన్యం ఏమిటి? నేను పోలీసులను పిలుస్తాను అంటూ నోటికి వచ్చినట్లు గట్టిగట్టిగా అరుస్తున్నాడు. పోలీసోడే నిన్ను పట్టుకున్నాడు. ఇంకొక పోలీస్ ఎందుకురా? నకరాలు చేయకు, నరాలు తీస్తాను అంటూ లాక్కుని వచ్చి జీపులో పడేశాడు. వాడిని తీసుకువచ్చి లాకప్లో పడేసి ఫోటో తీసి అర్జున్కి పంపించాడు. భయపడుతూ దిగులుగా కూర్చున్న దీప దగ్గరికి వెళ్ళి, ఇదిగో చూడు, మీ బాబాయ్ ఇప్పుడు నా కస్టడీలో ఉన్నాడు. నీకింక ఏ భయమూ లేదు. వాడు బ్రతికి ఉన్నంతకాలం బయటికి రాడు. డోంట్ వరీ, ఇలా దిగులుగా కూర్చోవద్దు, బీ హ్యాపీ అన్నాడు అర్జున్. కళ్ళు తుడుచుకుంది దీప. సార్, నేను మీకు ఇంకొక విషయం చెప్పాలి. ఏంటి? ఇంకొక విషయమా? ఏమిటది? నాకు మీ డ్రైవర్ రంగాకి గొడవ జరిగింది. అతను జాబ్ మానేస్తాను అని చెప్పాడు. అతనికి చెప్పండి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నానని. అతను ఎప్పటిలాగానే జాబ్ చేసుకోవచ్చు అని. నా నంబర్ బ్లాక్ చేశాడు. ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు. నేను మీకు దూరంగా ఏదైనా హాస్టల్లో ఉంటాను. ఇప్పుడు బాగానే ఉంది కదా, ఏదో ఒక జాబ్ చేసుకుంటాను. బాధగా వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ అంది దీప. ఏం మాట్లాడుతున్నావక్క? నీకు రంగా గారికి గొడవేమిటి? అతను మాట్లాడకపోతే నువ్వెందుకు ఇంత ఫీల్ అవుతున్నావు? నాకేం అర్థం కావట్లేదు. నాకు అర్థమైంది రూపా. మీ అక్క మా రంగాని ఇష్టపడుతున్నట్లు ఉంది. ఏ దీప? నా ఊహ నిజమేనా? దీపని బాగా అబ్జర్వ్ చేస్తూ అడిగాడు. ముందుగా రంగా గారే నన్ను ప్రపోజ్ చేశారు సార్, ఏడుస్తూ చెప్పింది. రూప, అర్జున్ ఒకరిని ఒకరు చూసుకున్నారు. అక్క, నువ్వు ప్రేమించింది రంగానా? రూప ఫేస్లో ఆశ్చర్యం. అర్జున్ ఒక్క నిమిషం మౌనంగా ఉండి, ప్రేమించుకున్నారు కదా, ఇప్పుడు మీ మధ్య గొడవేమిటి? సార్, రంగాకి నా గతం మొత్తం తెలుసు. నిన్న పబ్లో మా బాబాయ్ నా మీదకి వచ్చి వింతగా ప్రవర్తిస్తుంటే నేను భయపడి పారిపోవడం రంగాకి నచ్చలేదు. నేనున్నాను కదా, రావాడు అంతు చూద్దామంటూ గొడవ చేశాడు. కానీ నాకు చాలా భయం వేసింది సార్. నేను రంగా మాట వినలేదు. వస్తావా రావా దీప? తప్పు చేసిన వాడు దర్జాగా తిరుగుతున్నాడు. ఏ తప్పు చెయ్యని నువ్వు ఇలా భయపడుతూ ఇంకెంతకాలం దాంకుంటావు? నేనంటే నీకు కొంచెం ప్రేమ ఉన్నాం, ఏమాత్రం అభిమానం ఉన్నాం. రా దీప, లాస్ట్ అండ్ ఫైనల్ పిలుస్తున్నాను అంటూ ఫోర్స్ చేశాడు. నేను వెళ్ళలేదు సార్, నాకు ధైర్యం చాలలేదు. వాడిని చూస్తేనే నాకు కాళ్ళు చేతులు వణికిపోయాయి. వాడు నాతో ప్రవర్తించిన ప్రవర్తన గుర్తుకు వచ్చి చచ్చిపోవాలన్నంత బాధ. నేను ప్రశాంతంగా ఉండలేకపోయాను సార్. నా పరిస్థితిని అర్థం చేసుకోకుండా గొడవ పడ్డాడు రంగా. దీపా, నువ్వు కనుక ఇప్పుడు రాకపోతే ఇంకెప్పటికీ నేను నీతో మాట్లాడను, జాబ్ కూడా మానేస్తాను, నీ మొహం చూడను అంటూ వార్నింగ్ ఇచ్చాడు. కోపంలో అంటున్నాడు అనుకున్నాను. నిజంగానే నా నెంబర్ బ్లాక్ చేశాడు. బాధగా ఏడుస్తూ అంది దీప. అక్క, ప్లీజ్ ఏడవకు. దీప కళ్ళు తుడిచి ధైర్యం చెబుతోంది రూప. అర్జున్ తన ఫోన్ నుంచి రంగాకి కాల్ చేశాడు. అర్జున్ ఫోన్ నుంచి కాల్ రాగానే లిఫ్ట్ చేశాడు రంగా. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి రంగా, నీకు దీపకి మధ్య గొడవ? డైరెక్ట్గా మ్యాటర్కి వచ్చేశాడు అర్జున్. అది సార్ అంటూ తడబడుతున్నాడు రంగా. నాకు దీప మొత్తం చెప్పింది రంగా. నీ ప్రాబ్లం ఏమిటి? సార్, ఇలా భయపడుతూ ఇంకెంతకాలం సార్? తను ఎంత బాధపడిందో నేను రోజూ చూస్తూనే ఉండేవాడిని. తను మానసికంగా, శారీరకంగా అంత హింస అనుభవించడానికి కారణమైన వాడిని చూసి పారిపోతోంది తప్ప ప్రతిఘటించట్లేదు. పిల్లయినా సరే గదిలో పెట్టి కొడితే పులి అవుతుంది కదా సార్. కానీ ఈ పిల్లలో అసలు ధైర్యమే లేదు సార్. అంత పిరికితనం, బెరుకుతనం ఉన్న అమ్మాయితో నా జీవితం అంత సాఫీగా సాగదు సార్. రంగా, ఒక్కటి ఆలోచించు. నువ్వు, నేను తన పరిస్థితి విన్నాము, విని రియాక్ట్ అవుతున్నాం అంతే. కానీ ఆ పరిస్థితిని ఫేస్ చేసింది దీప. ఆ నరకం అనుభవించింది దీప. మానసికంగా చాలా ప్రాబ్లం ఫేస్ చేసిందని నువ్వే అంటున్నావు కదా. తను బయటికి రావడానికి కూడా అంతే టైం పడుతుంది. ప్రేమించావు కదా, అర్థం చేసుకోలేవా? వద్దు సార్, తనకి నాకు వర్కౌట్ అవ్వదు. నేనంటే కొంచెమైనా ప్రేమ ఉంటే నా మాట వినాలి కదా సార్. ప్రేమ ఉంది కనుకే నీ గురించి ఏడుస్తోంది రంగా. తను ఇక్కడి నుంచి వేరే చోటికి వెళ్ళిపోతానని, హాస్టల్లో జాయిన్ అవుతానని అంటోంది. నేను జాబ్ మానద్దని నాతో చెప్తోంది. దీనిని ఏమంటారు?
మా మధ్య జరిగిన ప్రతిదీ మీతో చెప్పడం ఏంటి సార్? ఇది కూడా కరెక్ట్ కాదు కదా సార్. చెప్పుకునే వాళ్ళు లేరు రంగా తనకి. నువ్వు మాట్లాడితే నీతోనే తన ఫీలింగ్స్ అన్నీ చెప్పేది. ఎవరూ మాట్లాడకపోతే ఎవరితో ఒకరితో తన బాధ చెప్పుకోవాలి కదా. ఒకసారి ఫోన్ చేసి మాట్లాడు. ఆల్రెడీ తను చాలా బాధపడింది. ఇంక నువ్వు కూడా బాధ పెట్టాలా అన్నాడు అర్జున్. సార్, నేను బయటికి వచ్చాను. ఇంటికి వెళ్ళాక కాల్ చేస్తాను. సరే, నీ ఇష్టం. అర్జున్ కాల్ కట్ చేసి రూపని పక్కకు రమ్మని, రూపా, రంగా గురించి మీ అక్కకి తెలుసా అడిగాడు. ఏమో సార్, నాకేం తెలుసు. వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నట్లు నాకు కొంచెం కూడా డౌట్ రాలేదు. సర్లే, ఇది కూడా మంచిదే. కానీ రంగాకి ఇంతకు ముందే పెళ్ళయ్యింది. ఒక పాప కూడా ఉంది. మీ అక్క తెలిసే రంగాని యాక్సెప్ట్ చేసిందా? ఏం మాట్లాడుతున్నారు సార్? నిజమా? అవును, ఆ అమ్మాయి యాక్సిడెంట్లో చనిపోయింది. పాపకి 5 years ఉంటాయి. మీ అక్కకి తెలుసో లేదో చిన్నగా నువ్వు తెలుసుకో. లేకపోతే ఇలాంటి చిన్న చిన్న గొడవలే కాంప్లికేటెడ్గా మారతాయి. నాకు తెలిసి రంగా అన్ని విషయాలు చెప్పే ఉంటాడు. తెలిసి ఒప్పుకుంటే మాత్రం మీ అక్క నిర్ణయానికి నువ్వు అబ్జెక్షన్ చెప్పద్దు. మీ అక్క జీవితంలో కూడా కొన్ని చేదు అనుభవాలు ఉన్నాయి కదా. అన్నీ తెలిసి రంగా యాక్సెప్ట్ చేశాడు. రంగా జీవితంలో కూడా కొన్ని ఒడిదుడుకులు ఉన్నాయి. అయినా మీ అక్కని యాక్సెప్ట్ చేస్తే వాళ్ళిద్దరూ లైఫ్ లాంగ్ బాగుంటారని నాకు అనిపిస్తోంది. తను కూల్గా ఉన్నప్పుడు ఒక్కసారి మాట్లాడి చూడు. అలాగే సార్, మాట్లాడతాను. సరే రూపా, నాకు డ్యూటీకి టైం అవుతుంది. కాల్ చేసి మాట్లాడు ఏదైనా ప్రాబ్లం అయితే, ఓకే అంటూ రూపని దగ్గరగా తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టి బాయ్ అంటూ హడావిడిగా వెళ్ళిపోయాడు అర్జున్. అర్జున్ వెళ్తుంటే గుమ్మం వరకు వచ్చి అతనిని పంపించి లోపలికి వచ్చింది రూప. దీప గదిలోకి వెళ్ళి చూసింది. ఏదో సర్వం కోల్పోయినట్లు కూర్చున్న దీపని చూస్తుంటే బాధగా అనిపించింది. అక్క, నువ్వేనా ఇలా? అంతా మంచి జరుగుతుంది. అర్జున్ సార్ మాట్లాడుతున్నారు కదా, నువ్వు ఇలా ఉండకు. లే, వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు. టిఫిన్ తిందువు గాని. చెల్లెలు బలవంతం చేయడంతో వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ చేయడానికి వచ్చింది దీప. దీప వచ్చేసరికి వేడి వేడిగా దోశలు వేసి చట్నీతో సర్వ్ చేసి, ఏంటక్కా చూస్తున్నావు, తిను. ఆకలిగా లేదు రూపా. అలాగే ఉంటుంది. బాధగా ఉన్నావు కదా. కాసేపట్లో రంగా కాల్ చేస్తాను అన్నారు. అప్పుడు మాట్లాడాలి అంటే ఓపిక ఉండాలి కదా. ముందు తినక్క. వద్దురా, నిజంగా ఆకలిగా లేదు. అయితే నేను తినను, నాకు వద్దు. రూపా, నన్ను ఇబ్బంది పెట్టకు ప్లీజ్. నాకు బాగా ఆకలేస్తుందక్క. నువ్వు తింటే నేను తింటాను. నేను ఒక్కదానినే ఏం తింటాను చెప్పక్క. నాకు కంపెనీ ఇవ్వచ్చు కదా, రిక్వెస్ట్గా అడిగింది. చెల్లెలు అంత గారంగా మాట్లాడుతుంటే కాదనలేకపోయింది దీప. ఇద్దరూ కలిసి టిఫిన్ చేశారు. రంగా కాల్ చేస్తాడేమో అని వెయిట్ చేస్తోంది దీప. కానీ అతని నుంచి ఫోన్ రాలేదు. నేను తప్పు చేశాను రూపా. రంగా గారి మాట వినాల్సింది. ఇట్స్ ఓకే అక్క, అయిపోయింది కదా. ఎక్కువగా ఆలోచించకు. ఒక్కసారిగా బాబాయిని చూసేసరికి బ్రెయిన్ పని చేయలేదు నాకు. ఏం చేస్తున్నానో నాకే తెలియదు. ఎటు పడితే అటే పరిగెత్తాను. క్షణం కూడా ప్రశాంతంగా ఉండలేకపోయాను. ఇక్కడికి వచ్చేసాను. ఇట్స్ ఓకే అక్క, లైట్ తీసుకో. కాసేపు బయటికి వెళ్దాం, వస్తావా? అర్జున్ సార్ బర్త్డే వస్తోంది. ఆయనకి కొత్త బట్టలు కొనాలి. ఏమైనా సర్ప్రైజ్ ప్లాన్ చేయాలి. అవునా, తప్పకుండా వెళ్దాం రూపా. కానీ కొంచెం టైట్గా ఉంది. సాయంత్రం చేసి వెళ్దాం. సరే అక్క, అయితే రెస్ట్ తీసుకో అంటూ వెళ్తూ వెళ్తూ ఏదో గుర్తుకు వచ్చినట్లు వెనక్కి తిరిగి వచ్చి, అక్క, రంగా గారి గురించి నీకు క్లియర్గా తెలుసా అడిగింది. ఏ విషయం గురించి మాట్లాడుతున్నావు రూపా? నాకు తెలిసి రంగా గారు ఆయన గత జీవితం గురించి నీకు క్లియర్గా చెప్పే ఉంటారు కదా. తెలుసు రూపా. తెలుసా? ఆయనకి పెళ్ళయిందని, పాప ఉందని తెలుసా అక్క? తెలుసు రూపా. మేమిద్దరం కూడా ఒకరిని ఒకరం పూర్తిగా అర్థం చేసుకున్నాము. ఇద్దరి మధ్య ఎటువంటి రహస్యాలు లేవు. ఒకరి గురించి ఒకరిని తెలుసుకున్నాము. గతం మర్చిపోయి భవిష్యత్తు గురించి ఆలోచించాలి అనుకున్నాము. మా ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంది. రేపో ఎల్లుండో ఈ విషయం అందరితో చెబుదామని అనుకునే లోపే ఇలా జరిగింది. డోంట్ వరీ అక్క. నాకైతే ఇప్పుడు చాలా చాలా సంతోషంగా ఉంది. నువ్వు నీ జీవితంలో ముందడుగు వేశావు.
తప్పకుండా రంగా గారు నిన్ను అర్థం చేసుకుంటారు. అర్జున్ సార్ మాట్లాడతాను అన్నారు. డోంట్ వరీ. దీప చిన్న నవ్వు నవ్వింది. అప్పుడే దీప ఫోన్కి రంగా కాల్ చేయడంతో దీప కళ్ళల్లో మెరుపు. రూపా, రంగా గారు కాల్ చేస్తున్నారు ఆనందంగా అంది దీప. అవునా, మాట్లాడక్క. మనస్ఫూర్తిగా సారీ చెప్పేసేయ్, తప్పకుండా అర్థం చేసుకుంటారు అంటూ కళ్ళనీళ్లు తుడుచుకుని ఫోన్ తీసుకుని దూరంగా వెళ్ళి రంగాతో ఎమోషనల్గా మాట్లాడుతున్న దీప వైపు చూసి, అక్క జీవితం కూడా చక్కదిద్దుకుంటోంది. ఇక నాకు ఏ బాధలు లేవు. నా కోసం ఏదైనా చేసే హస్బెండ్, మమ్మల్ని ఎంతో ప్రేమించే ఫ్యామిలీ. వీళ్ళ కోసం నేను ఏదైనా చేయాలి. ఒకే ఒక్క సంవత్సరం అర్జున్ సార్ కోసం. ఆ తర్వాత అత్తయ్య కోరిక తీర్చాలి. తనలో తానే నవ్వుకుంటూ 15 రోజులు ఇల్లు విడిచి వెళ్ళిపోవడంతో ఉన్న దుమ్ము మొత్తం దులిపి ఒక్కొక్క గది నీట్గా సర్దుకు వస్తూ బిజీ అయిపోయింది. రూప పని చేసుకుంటూ ఉండగానే తేజ నుంచి ఫోన్. లిఫ్ట్ చేసింది రూప. రూపా, మీ అక్క కనిపించట్లేదు, చాలా కంగారుగా ఉంది అంటూ తేజ ఏదో మాట్లాడబోతుంటే తన మాటలను మధ్యలోనే ఆపి, కంగారు పడకు తేజ, అక్క ఇంటికి వచ్చేసింది, నాతోనే ఉంది. ఓ మై గాడ్, ఇప్పటి వరకు ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా? అర్జున్ సార్కి నీకు ఎలా చెప్పాలో తెలియక మాలో మేమే సతమతమైపోతున్నాము. నిన్న నైట్ పబ్లో చిన్న గొడవ. నువ్వు టెన్షన్ పడకు తేజ, అంతా అక్క చెప్పింది. మీరు ప్రశాంతంగా ఉండండి. థ్యాంక్ గాడ్. తను రాను అని అంటున్నా మేమే అనవసరంగా తనని తీసుకువెళ్ళాము. వాడేంటే బాబు, మనిషా మృగమా? మీ బాబయ్యా వాడు. మనిషి రూపంలో ఉన్న మృగం. మా కర్మకాలి మా జీవితాల్లోకి వచ్చాడు, శనిలాగా పట్టుకున్నాడు. అర్జున్ సార్ ఇచ్చే ట్రీట్మెంట్తో అయినా వదులుతాడేమో చూడాలి. పని చేసుకుంటూనే మాట్లాడుతోంది రూప. ఏంటే, అర్జున్ సార్కి జరిగింది మొత్తం తెలుసా? దీపక్క రావడంతోనే అడిగి తెలుసుకున్నాము. అర్జున్ సార్ ఆల్రెడీ వాడిని కస్టడీలోకి తీసుకున్నారు కూడాను. అవునా, చాలా ఫాస్ట్ అర్జున్ సార్ కదా, గ్రేట్ అబ్బా. అర్జున్ సార్ కస్టడీలో వాడు బ్రతికి ఉండగానే నరకం చూస్తాడు కదా. వాడిని చంపినా పాపం లేదు తేజ. రూప గొంతులో కోపం వినిపిస్తోంది తేజాకి. నేను అర్థం చేసుకోగలను. ఇంతకీ నిన్న నైట్ బాగా ఎంజాయ్ చేశారా? చిన్నగా నవ్వుతూ అడిగింది. ఆర్ యు క్రేజీ తేజ, నీకు సిగ్గులేదు? అబ్బా చెప్పవే, నీకు పెళ్ళయ్యాక నేను ఇలాగే అడుగుతాను, చెప్తావా? నువ్వు అడగకపోయినా చెప్తాను. చెప్తావు. నీకు కొంచెం కూడా సిగ్గులేదు, కానీ నాకు సిగ్గుంది. అయినా మా పర్సనల్ విషయాలు నీకెలా చెప్తానే, అడగడానికైనా ఉండాలి కదా. నీ గురించి, మీ ఆయన గురించి ఆలోచించు. అబ్బబ్బా, మొదలుపెట్టావా లెక్చర్ దంచడం? అయినా నేను ప్రస్తుతం అదే పని చేస్తున్నాను. మా పెళ్ళి 4 రోజుల్లోకి వచ్చేసింది. త్వరగా పెళ్ళైపోతే బావుండు. ఈ వర్ధన్ గాడిని తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. నిన్న నైట్ వాడేం చేశాడో తెలుసా అంటూ తేజ ఏదో చెప్పబోతుంటే, అబ్బబ్బా ఆపవే బాబు, ఇప్పుడు నేను పనిలో ఉన్నాను. అర్జున్ సార్ వచ్చేసరికి ఇల్లంతా నీట్గా సర్దాలి. పని అయిపోయాక ఒకసారి కాలేజ్కి వెళ్ళి విశ్వనాథన్ సార్తో కూడా మాట్లాడాలి. ఏం మాట్లాడతావే? ఓన్గా క్లినిక్ పెట్టుకోవాలని అనిపిస్తోంది. అవునా, ఎందుకలా? హాస్పిటల్లోనే వర్క్ చేయొచ్చు కదా. లేదు తేజ, ఆయనేమో ఉదయం డ్యూటీకి వెళ్తారు, నైట్కి గాని తిరిగి రారు. ఆయన వచ్చేసరికి నేను ఇంటి దగ్గర ఉండాలి కదా. హాస్పిటల్లో డ్యూటీ అయితే టైం టు టైం అటెండ్ అవ్వాలి. ఒక్కొక్కసారి నైట్ డ్యూటీకి కూడా వెళ్ళాలి. నాతో అవ్వదు, అర్జున్ సార్ని చూసుకోవాలి కదా. అమ్మ బాబోయ్, ఏంటి ఇంత ప్రేమ హస్బెండ్ అంటే? అవును, ప్రేమే నవ్వింది రూప. నేను మాత్రం హాస్పిటల్లోనే వర్క్ చేస్తాను. చేస్తావమ్మా, నీకే. మీ ఆయన కూడా హాస్పిటల్లోనే ఉంటాడు కాబట్టి నో ప్రాబ్లం. ఇద్దరూ కలిసి వెళ్తారు, కలిసి వస్తారు. నాకు అలా కాదు కదా. సరే, నువ్వన్నట్లు ఇంటి దగ్గర క్లినిక్ పెట్టుకోవాలి అంటే అందుకు విశ్వనాథన్ సార్ పర్మిషన్ ఎందుకు? ఆల్రెడీ నీకు డాక్టర్ లైసెన్స్ కూడా వచ్చేసింది కదా విశ్వనాథన్ గారి సిగ్నేచర్తో. నిజమే, కానీ ఏదేమైనా అనుభవం గొప్పది కదా తేజ. నా మనసులో మొదలవుతున్న ఆలోచన కరెక్ట్ అవునో కాదో ఆయనను అడిగి తెలుసుకుంటాను. సరే, నీ ఇష్టం. రేపు ఉదయం మేము ఊరు వచ్చేస్తున్నాము. రాగానే నీకు కాల్ చేస్తాను, బయటికి రా. ఎందుకే?
ఎందుకే అని అడుగుతావేంటి? నా పెళ్ళి 4 రోజుల్లోకి వచ్చేసింది. నువ్వు మా ఇంటి దగ్గరే ఉండాలి. నీ పెళ్ళికి మేము వారం రోజులు ముందుగా వచ్చాము. వారం రోజుల తర్వాత కూడా ఉన్నాము. అబ్బా, సరే వస్తాను. అర్జున్ సార్ పర్మిషన్ అడగండి. ఆయన ఒప్పుకుంటే తప్పకుండా 4 రోజుల ముందుగా వచ్చేస్తాను. ఓసిని, పెళ్ళయ్యి వారం రోజులు కూడా అవ్వలేదు, అప్పుడే మీ ఆయన దగ్గర పర్మిషన్ తీసుకోవాలా? నువ్వైనా అంతే. రేపెప్పుడైనా నేను కాల్ చేసి రమ్మనమని అడిగితే వర్ధన్ని అడుగు రూపా అంటావు. ఏమీ కాదు, మా ఆయన నా మాటే వింటాడు నవ్వింది తేజ. తేజ నవ్వు విని రూప కూడా నవ్వుతూ ఉంటానే, మరి చాలా పని ఉంది అని మరొకసారి రిక్వెస్ట్గా అంది. సరే, రేపు మాత్రం నిన్ను వదిలిపెట్టను. నా పెళ్లి పనులన్నీ నువ్వే చూసుకోవాలి. మన ఫ్రెండ్స్ అందరినీ పెళ్ళికి పిలవాలి. దగ్గర ఉండి మరీ నన్ను పెళ్లి కూతుర్ని చేయాలి. మా పెళ్లిలో బాగా అల్లరి చేయాలి. మేము నీ పెళ్లిలో చేసిన హడావిడి మొత్తం మా పెళ్లిలో కూడా కనిపించాలి అంటూ లోడా మాట్లాడుతోంది తేజ. ఓకే 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 తేజ, ఆపవే బాబు. ఈవినింగ్ పనంతా చేసుకుని నీకు కాల్ చేస్తాను. అప్పుడు గంటసేపు మాట్లాడుకుందాం. ఇప్పుడు వదిలిపెట్టవే, నీకు దండం పెడతాను. సరే, ఈవినింగ్ కాల్ చేయి. బాయ్. క్రేజీ గర్ల్. నవ్వుకుంటూ ఫోన్కి ఛార్జింగ్ పెట్టేసి గదులన్నీ నీట్గా సర్ది మొక్కలన్నిటికీ నీళ్లు పోసి అంట్లన్నీ చకచకా తోమేసి విప్పిన బట్టలన్నీ వాషింగ్ మిషన్ వేసి చక్కగా స్నానం చేసి వచ్చి వంట చేయడానికి కిచెన్లోకి వెళ్తుంటే మంచి వాసన వస్తోంది. ఏమిటా అని వెళ్ళి చూస్తే దీప చక్కగా వంట చేస్తోంది. అక్కా, నువ్వు వంట చేస్తున్నావా? బాలేదన్నావు కదా ఒంట్లో, రెస్ట్ తీసుకోకపోయావా? ఊరుకోవే, ఉదయం నుంచి చూస్తూనే ఉన్నాను. కాళ్లకు చక్రాలు కట్టినట్టు పరిగెడుతున్నావు. తాయారు లేకపోవడంతో ఒక్కదానివైపోయావు. మొత్తం పనంతా చేసుకుంటున్నావు. అయినా వంట చేయడం కూడా ఒక పనేనా? నాకు ఏమీ తోచట్లేదు. ఎంతసేపు అలా కూర్చుంటాను? పర్వాలేదులే, నేను చేస్తాను. నాకు బానే ఉంది. సర్లే, ఇంతకీ బావగారు ఏమంటున్నారు? బావగారా? నవ్వింది దీప. అంతే కదా మరి, నిన్ను పెళ్లి చేసుకుంటే అలాగే కదా పిలవాలి. చిన్న నవ్వు నవ్వుతూ మొదట అసలు మాట్లాడలేదు. మౌనంగా నా మాటలన్నీ విన్నారు. ఆయన నుంచి ఒక్క మాట కూడా రాకపోవడంతో నేను ఏడ్చేశాను. నాకు చాలా భయం వేసిందండి. ఆ భయంలో నేనేం చేస్తున్నానో నాకే తెలీదు. అందుకే మీ మాట వినలేదు. నన్ను క్షమించండి అని ఎంతో రిక్వెస్ట్గా అడిగాను. అప్పుడు మాట్లాడారు. ఇంకొకసారి ఇలా ప్రవర్తించకు దీప. మనం ఏ తప్పు చేయనప్పుడు మనం ఎవరికీ తలదించకూడదు. ఇలా భయపడడం కూడా కరెక్ట్ కాదు. కొంచెం ఆలోచించి డెసిషన్ తీసుకోవడం నేర్చుకో అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత కాసేపు ఇద్దరం సరదాగా మాట్లాడుకున్నాము. సో వెంటనే నీకు ఓపిక వచ్చేసింది, నీరసం ఎగిరిపోయింది, ఉత్సాహం వచ్చేసి వంట చేసేస్తున్నావన్నమాట నవ్వింది రూప. నువ్వు మాత్రం మీ అర్జున్ సార్ నీతో మాట్లాడకుండా ఉంటే తట్టుకోగలవా? నేనైనా అంతే నవ్వుతూ అంది దీప. అంతేలే. ఇంతకీ ఏం వంట చేశావు? ఆలూ ఫ్రై, పప్పుచారు. ఓకే. మా ఆయనకి నేను క్యారియర్ తీసుకువెళ్తాను. ఉదయం కూడా సరిగ్గా టిఫిన్ చేయలేదు అంటూ అర్జున్ కోసం క్యారియర్ సర్దుకుని క్యాబ్ బుక్ చేసుకుని స్టేషన్కి వెళ్ళింది రూప. అర్జున్ తన పనిలో చాలా బిజీగా ఉన్నాడు. స్టేషన్లోకి రాగానే నారాయణ, సుభద్ర ముందుగానే ఎదురయ్యారు. హాయ్ మేడం గారు, బాగున్నారా? నవ్వుతూ పలకరించింది సుభద్ర. సూపర్, బాగున్నారా? మీరెలా ఉన్నారు అంటూ సుభద్రని పలకరించి ఆ పక్కనే ఉన్న నారాయణ వైపు చూస్తూ బాగున్నారా నారాయణ గారు అంది. బాగున్నానమ్మా, నాకేంటి? అయినా మీరేంటమ్మా ఈ ఎండలో వచ్చారు? నాకు కాల్ చేస్తే నేనే వచ్చేవాడినిగా. పర్వాలేదులేండి, నాకు ఇంటి దగ్గర పెద్దగా పనేమీ లేదు, ఏమీ తోచక వచ్చాను. మీ సార్ ఎక్కడా? చాలా సీరియస్గా ఉన్నారు మేడం, లోపలున్నారు. ఒకసారి లోపలికి వెళ్ళి నేను వచ్చానని చెప్పండి, పర్మిషన్ ఇస్తే లోపలికి వెళ్తాను. మీకెందుకు మేడం పర్మిషను? ఆల్ రైట్స్ ఉన్నాయి మీకు నవ్వింది సుభద్ర. అలా కాదు సుభద్ర గారు, ఒక్కసారి అడిగి చూడండి. ఏదో కేసు విషయంలో చాలా సీరియస్గా ఉన్నారని మీరే చెప్తున్నారు కదా, నేనెందుకు డిస్టర్బ్ చేయడం? వెయిట్ చేయాలంటే కూర్చుంటాను అంది రూప. అవును మేడం, మీరన్నది కూడా నిజమే అంటూ సుభద్ర లోపలికి వచ్చి అర్జున్కి రూప క్యారియర్ తీసుకువచ్చిందని చెప్పింది. 15 మినిట్స్ వెయిట్ చేయమని అర్జున్ చెప్పడంతో అక్కడే క్యారియర్ పట్టుకుని కూర్చుంది రూప. ఇంకేంటి మేడం విశేషాలు అంటూ నవ్వుతూ కబుర్లు చెప్తోంది సుభద్ర. ఈ స్టోరీలో నెక్స్ట్ టైం అవుతుంది తెలుసుకోవాలని ఉందా?
అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ధన్యవాదాలు.